ఎక్కడున్నారు? మా హస్బెండ్ సపోర్ట్ వల్లే నేను ఇక్కడ దాకా రాగలిగాను సార్. అవును, ఆటో తోలాలని లైన్ ఎక్కడి నుంచి వచ్చింది? మామూలుగా అయితే మాకు అసలు మైండ్ లోకి రాలేదు సార్. ఇంకా డ్వాక్రా మహిళలకి ఒక అవకాశము స్త్రీశక్తి పథకం కింద ఇచ్చారు సార్. సో దానివల్ల మేము ముందుకు వచ్చాము. 10th క్లాస్ సర్టిఫికేట్ అన్నారు. ఇంకా పెళ్ళైన తర్వాత 10వ తరగతి మీద ఎవరికి ఉద్యోగాలు రావు కదా సార్. సో దాని మూలన అదికెళ్ళి మామూలుగా అయితే మాకు అసలు ఆలోచన లేదు సార్. నా అదృష్టం ఏంటంటే మా ఇంటి పక్కనే సెంటర్ ఓపెన్ చేశారు. రిషి ఆటో వాళ్ళకి నేర్పిస్తున్నామని డ్వాక్రా మహిళలకు మీటింగ్ పెట్టారు. అవునా, ఏమన్నా ఎలిజిబుల్ ఉందా అని అంటే 10th క్లాస్ అన్నారు. నేను ఇంటర్మీడియట్ చదువున్నాను. అక్కడికి వెళ్ళాలన్నా సరే మాకు సపోర్ట్ ఉండేది కదన్నమాట. సో ఇంకా అలాగా ఇంటి దగ్గర మామూలుగా స్క్రీన్ ప్రింటర్ ఉంటుంది కదా సార్. ఆ స్క్రీన్ ప్రింటర్ లో షాప్కి వెళ్ళేదాన్ని రోజుకి 10 రూపాయలు లెక్కన. సో గ్యాస్ బండ్ కన్నా వస్తాయి కదా అనే ఉద్దేశంతో ఇంకా తర్వాత 10th క్లాస్ అన్నారు. అంతా లేడీస్ అని చెప్పేసి అన్నారు. ఫస్ట్ అయితే ఎవరు ముందుకు రాలేదు, అందరూ నవ్వుకున్నారు. ఆడవాళ్ళకి ఆడవాళ్ళు మీరేం తాగుతారు, మీకెందుకు ఈ ఆటోలు అయ్యి మాకు ఇస్తే పోయేది కదా అని అన్నారు. సరే మీరు ఇలా అంటున్నారు కాబట్టి నేనే సంతకం పెడతాను, ఫస్ట్ సంతకం అని చెప్పి నేను అప్లికేషన్ సంతకం పెట్టాను సార్. ఇంకా తర్వాత మా సార్ అన్నారు, నీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి నేర్చుకోమ్మా, నాకేం అభ్యంతరం లేదు అన్నారు. అంటే ముందు భయపడ్డారు. అంటే ఆటో అంటే ఆడపిల్లలు రోడ్డు మీద చాలా ఇదిగా ఉంటారు కదా, పెద్ద పెద్ద వాళ్ళే తోలలేకపోతున్నారు అని చెప్పి అన్నారు. ఏం పర్లేదులే, నువ్వు ఎంకరేజ్ చెయ్యి, మిగతాదంతా మేము చూసుకుంటాం అన్నాము. అంటే సరే అయితే వెళ్ళమ్మా అన్నారు. చక్కగా సపోర్ట్ చేశారు సార్. ట్రైనింగ్ 45 days ఇచ్చారు. 45 days ఇచ్చారు సార్. ఇచ్చారు. నాకు స్కూటీ కూడా రాదు సార్. స్కూటీ కూడా రాదు సార్. చిన్నప్పుడు సైకిల్ నేర్చుకున్నాను అంతే సార్. అందుకని రాదు. సో దానివల్ల నాకు 45 days పట్టింది. అందరూ బండి వచ్చిన వాళ్ళు మాత్రం 45 days లో 1 week 10 days లో బాగా నేర్చుకున్నారు. నాకు ఒక్కదానికే బాగా రాలేదు. అయినా సరే నేను పట్టు వదలకుండా బాగా నేర్పించేశారు.